పార్ట్ 1 వీడియోలో సరళ అక్షరాలను వారికి తెలిసిన వస్తువుల పేర్లను జోడించి ఏ విధంగా సులువుగా నేర్పించాలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో 2 అక్షరాల పదాలను సులువుగా ఏ విధంగా నేర్చుకోవాలో తెలుసుకుందాం. ముందుగా క అనే అక్షరాన్ని తీసుకుందాం. క అనే అక్షరానికి వేరే అక్షరము జోడించినప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుందో పిల్లలకు అవగాహన కల్పించాలి. క అనే అక్షరాన్ని రాశాం. క అందరూ పలుకుతారు. క గ క గ క గ క గ 5 టైమ్స్ చెప్పాలి. క గ క గ క గ కలపాలి. కగ 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 అందరూ పలుకుతారు. కగ తర్వాత మళ్ళీ క అనే అక్షరం రాయాలి. క అని పలికేస్తాడు. మళ్ళీ గ అనేది రాశాం. కగ చదివేస్తాడు. తర్వాత కగక 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 పలికించాలి. కగ 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 ఇలా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఒక్కొక్క అక్షరాన్ని రాస్తూ కలుపుతూ మనం వివరించగలిగితే వాళ్ళ పర్మనెంట్ మెమరీగా నిలబడిపోతుంది. చూడండి, కగ 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 క చ కచ మళ్ళీ క 2 కలిపి చదువుతాడు. కచ మళ్ళీ క కచక కచకచ విధంగా ఒక్కొక్క అక్షరాన్ని రాస్తూ ఒక్కొక్క అక్షరాన్ని జోడిస్తూ రాస్తూ మనం ఒకే విధంగా మనం వాళ్ళని తయారు చేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చే వరకు ఫస్ట్ స్టెప్ కగ 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 కచ 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 కజ 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 కట 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 ఈ విధంగా ఈచ్ వర్డ్ 5 టైమ్స్ పలికించాలి. సెకండ్ స్టెప్ కగ 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 కచ కచ కచ. ఒక్కసారి మనం పిల్లలను ట్రాక్లోకి తీసుకొని రాగలిగితే బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో వెళ్ళిపోతారు. ఇవన్నీ డ్రిల్లింగ్ అయిన తర్వాత థర్డ్ స్టెప్ ఇక్కడ ఒక వేరే అక్షరానికి క అనే అక్షరాన్ని జోడించి ఏ విధంగా సౌండ్ వస్తుందో మనం ఇక్కడ తెలియజేస్తున్నాం. గక చక జక టక డక ఈ విధంగా ప్రతి పదాన్ని కూడా మనం 5 టైమ్స్ పలికే విధంగా మనం వాళ్ళకి హింట్స్ ఇవ్వాలి. నెక్స్ట్ స్టెప్ గక 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 చక 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 జక 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 టక 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 డక 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 తక 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 ఈ విధంగా చాలా సులువుగా చాలా స్పీడ్గా అందరికీ వచ్చేస్తుంది. ఒకటి మాత్రం నిజం అండి, పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయికి వెళ్ళి పిల్లల్ని అక్కడి నుంచి తీసుకురాగలిగితే పాఠశాలలో డల్లర్ అనేవాడు ఉండాడండి. ఇది 100%. ఇది ప్రాక్టికల్గా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. తర్వాత రోజు టక్క టక్క టక్ చదివేస్తాడు పిల్లడు. కళ వన చదివేస్తాడు. విధంగా పలికే విధానాన్ని మనం అందించగలిగితే ఈజీ చేయగలిగితే ప్రతి పిల్లవాడు రాకెట్ స్పీడ్తో వెళ్ళిపోతాడండి. నెక్స్ట్ వీడియోలో 2 అక్షరాల పదాలకు సున్నాలు జోడించి ఏ విధంగా సులువుగా నేర్చుకోవాలో తెలుసుకుందాం. దిస్ ఈజ్ కరీం. కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్. బై బాయ్.